ప్రభునామానికి మహిమ కలుగునుగా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అంతయు ప్రభు మీకు తోడే ఉండి మీరు చేయబోనుకున్న ప్రతి ప్రయత్నం ఆయన సఫలం చేయునుగా. మీరు వెళ్ళు మార్గములన్నిట్లో ఆయన మీ మార్గములన్నీ సరళం చేసి చక్కగా తన త్రోవలో నడిపించునుగా. చూడండి, మన కుటుంబంలో ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవాంతరాలు ఎందుకు ఎదురవుతుంటాయి? మీరు అనొచ్చు, నేను కూడా మందిరానికి వెళ్తున్నాను కదా, నేను కూడా ఆయన ఆరాధిస్తున్నాను కదా, ఎందుకు మా కుటుంబంలో ఇవన్నీ తలెత్తున్నాయంటే దేవుడు అంటాడు, స్తుతించు. మీకు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయుదాము, దేవునికి స్తుతి కలుగును గాక. అద్భుతమైన మాట కదండి. ఎల్లప్పుడూ అంట. చాలామంది అప్పుడప్పుడు చేస్తారు, చాలామంది ఎప్పుడో చేస్తారు, చాలామంది ఇక చేయడం కొంతమంది మానేస్తారు. ఎందుకంటే మాకు ప్రభు తెలుసు కదా, ఆయన సన్నిధికి వెళ్ళి అలా ఆరాధించి ఇలా వచ్చేస్తాం కదా, ఇంకా స్తుతియాగం ఎందుకు అన్నట్టుగా ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగం నీ ఇంట్లో జరిగించబడుతూ ఉండాలి. స్తుతి నీ స్థితిని మార్చేస్తుంది. నీ ఇంట్లో స్తుతి ధ్వని మారు మోగుతూ ఉన్నప్పుడు, స్తుతి నీ నోటి ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ కుటుంబం అంతా కలిసి స్తుతించినప్పుడు నీ ఇంట్లో గొప్ప కార్యములు ప్రభు చేస్తాడు. స్తుతి ఎక్కడ స్తుతి యాగం అర్పించబడుతుందో అక్కడ దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క క్షేమం, దేవుని యొక్క ఆశీర్వాదం ఆ కుటుంబం మీద కుమ్మరించబడుతూ ఉంటుందండి. చూడండి, యెరికో పట్టణాన్ని దేవుడు యెహోషువ తన ప్రజలకు అప్పగించాడు. కానీ వాళ్ళందరూ ఆ తలుపులు వేసేసుకొని లోపల కూర్చున్నారు. కానీ ఇప్పుడు చేయడం ఏంటి? కానీ ప్రభు అన్నాడు, మీరు 6 దినములు ఆ పట్టణం చుట్టూ తిరుగుతూ స్తుతి చెల్లించండి. 7వ రోజు పెద్ద కేకలు వేయండి, గొప్ప కేకలు వేయండి, గట్టిగా అరవండి అని చెప్పాడే. కానీ మీరు ఆ గొడ్డలితో, ఆ సుత్తెలతో ఆ గోడలు పగలగొట్టమని చెప్పలేదు. స్తుతి చేయండి, కార్యం నేను చేస్తా. గట్టిగా ఆ దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు చేశారు. గోడలు వాటంతట అవే కుప్పకూలిపోయి. ఈరోజు నీ ఇంట్లో నువ్వు స్తుతి చెల్లిస్తూ ఉండు, స్తోత్రం చెల్లిస్తూ ఉండు. సాతాను సామ్రాజ్యం కూలిపోతుంది. సాతాను కోటలన్నీ కుప్పగొలిపోవడం చూస్తాం. వాడు పెట్టే మరి సమస్యలు, వాడు పెట్టే ఇబ్బంది, వాడు పెట్టే కరువు, వాడు పెట్టే మరి బాధలన్నిటినీ నీ ఎదుటనే నువ్వు కుప్ప కూలిపోవడం నువ్వు చూస్తావు. ఎందుకంటే స్తుతి ద్వారా శక్తివంతమైన కార్యములు చూస్తావు. ఈరోజు చాలా ప్రాబ్లంలో ఉన్నావు, చాలా సమస్యల్లో ఉన్నావు, ఇబ్బందుల్లో ఉన్నావా? ఒకటే సొల్యూషన్ అండి. నీ ప్రాబ్లం అన్నిటికీ, నీ సమస్యలన్నిటికీ, నీ బంధకాలన్నిటికీ ఒకటే, స్తుతి చెల్లించు. స్తుతి చెల్లించడం ద్వారా నువ్వు ఎట్లుంటావంటే ఆశీర్వాదంతో, సంతోషంతో, సమాధానంతో నీ బంధకములన్నిటినీ నువ్వు తెగిపోవడం చూస్తావు. అద్భుత కార్యములు ప్రభు నీ ఇంట్లో జరిగించబడడం నువ్వు చూస్తావు. నువ్వే ఆశ్చర్యపోయే విధంగా ఆయన కార్యాలు నీ ఇంట్లో జరిగించడం ప్రారంభిస్తావు. స్తుతి చెల్లించు. అద్భుతమైన కృపతో, అద్భుతమైన మరి ఆశీర్వాదంతో నీ కుటుంబం ఆయన నింపబోతున్నావు. ఈ మాట ప్రకారం చేయండి, తప్పకుండా ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడబోతు. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కివించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల కుటుంబాల్లో స్తుతి చెల్లించబడాలి, స్తుతి యాగం అర్పించబడాలి. ఎల్లప్పుడూ స్తుతి ధ్వనులు ప్రతి కుటుంబంలో వినిపించబడాలి. ఈ మాట ప్రకారం ప్రతి బిడ్డలను సిద్ధపరచండి, ఈ ప్రకారంగా నడిపించండి. ఈ ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీ సమాధానంతో నడిపించండి. వెళుతూ వస్తున్న మార్గం అన్నింటిలో నీ బిడ్డలకు తోడుగా ఉంది. అన్ని విషయాల్లో గొప్ప కార్యం నీ బిడ్డలకు జరిగించండి. శ్రమలో ఉన్నారు, ఏ బంధకంలో ఉన్నారు, ఏ సమస్యలో ఉన్నారు, ఏ ప్రాబ్లంలో ఉన్నారు, ఏ రోగంలో ఉన్నారు, వారందరికీ విడుదల కలిగించండి. రక్షణ లేని వారికి రక్షణ కలిగించు. రోగంలో ఉన్న వారిని బాగు చేయి. ప్రతి సంఘాన్ని దీవించు, ప్రతి సేవా పరిచయను ఆశీర్వదించు. అద్భుత కార్యముల చేత ప్రతి బిడ్డలను నింపి నిత్యము నిన్ను స్తుతించినట్లు ప్రతి హృదయాన్ని సిద్ధపరచమని. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, వివాహం కాని వారికి వివాహం జరిగించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. స్కూలుకు, కాలేజీకి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండి నీ కృపలో భద్రపరిచి నీ త్రోవలో నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.